నిర్మల్ మున్సిపాలిటీలో బీజేపీ విజయం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్ల స్థానాలను బీజేపీ గెలుస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించింది. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇంటి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి బీజేపీకి మంచి స్పందన వస్తుందంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో అంజయ్య ఫేస్ టు ఫేస్. బీజేపీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రచారం సందర్భంగా ఎట్లాంటి స్పందన లభిస్తుంది, ఏ విధమైన స్పందన లభిస్తుంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి రామచంద్రరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎట్లాంటి స్పందన లభిస్తుంది? బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. ఈరోజు ఇక్కడ మహేశ్వర్ రెడ్డి గారి ఇంట్లో ఎమ్మెల్యే గారి దగ్గర మీరు చూస్తున్నారు, వేలాది మంది ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ మరి ఆఖరి రోజు క్యాంపెయిన్కు నిర్మల్ మున్సిపాలిటీ తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే బీజేపీ ఎన్ని మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తుంది? ఎన్ని అనేది నంబర్ నేను చెప్పా, కానీ చాలా ఎక్కువ సీట్లు మాకే వస్తాయి. అందరికన్నా ఎక్కువ మేమే గెలుస్తాము. కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇటు కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, చైర్మన్స్ కూడా భారతీయ జనతా పార్టీకి వస్తాయి. మేయర్ కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వస్తాయి. ముఖ్యంగా ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత ఎవరితోనైనా పొత్తులు ఉంటాయా? పొత్తులు అనే విషయం అసలు లేదు. మీ ఒంటరిగా గెలిచేటువంటి అవకాశాలు మాకు ఉన్నప్పుడు మీ పొత్తులు తిరిగిపోతాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది, ఒకరితోనొకరు పొత్తులు ఉన్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉందని ఆరోపిస్తున్నారు. ఎట్లా చూడాలి? వాళ్ళు తేల్చుకోవాలి. మాకు ఎవరితో పొత్తు లేదు. వాళ్ళ పొత్తులు వాళ్ళ పొత్తు పెట్టుకొని మా మీద అంటే ఎట్లా? వాళ్ళే ఇండైరెక్ట్గా పొత్తులు ఉన్నారు. మా ఇద్దరు ఒకటే, వాళ్ళ ఆలోచన ఒకటే, వాళ్ళ విధానం ఒకటే, వాళ్ళ ఒక పొలిటికల్ రైవల్ కూడా మేమే ఇద్దరికి. సో కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదు. వాళ్ళు ఎవరైతే బీజేపీ ఎవరితోనూ పొత్తు ఉండదు, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల ముందు ఉండదు, అదేవిధంగా ఎన్నికల తర్వాత కూడా పొత్తు ఉండదని ఆయన కొట్టిపరుస్తున్నారు. కెమెరామెన్ బిడ్డలతో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా.